అన్నదాత అన్నదాత మీ అన్నదాత, చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా, అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి, నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు, పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: నాణ్యమైన పత్తి కోసం తీతల సమయంలో పాటించవలసిన యాజమాన్య పద్ధతులు, వేరుశెనగ దిగుబడులు పెంచే ఆధునిక విధానం ఎత్తుమడుల సాగు, రబీ మొక్కజొన్నలో అధిక దిగుబడికి మెలకువలు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. ఆహార ధాన్యంగానే కాక పశువుల దానాగా, అలానే పలు పరిశ్రమల్లో ముడిసరుకుగా వినియోగించబడుతున్న పంట మొక్కజొన్న. మొక్కజొన్నను ఖరీఫ్, రబీ, వేసవి కాలాల్లో సాగు చేస్తారు. నీటి వసతి కింద రబీలో అక్టోబర్ 15 నుండి నవంబర్ 15 వరకు విత్తుకునేందుకు అనువైన సమయం. వరి మాగాణుల్లో వరి కోతల అనంతరం డిసెంబర్ మాసంలో విత్తుకొని సాగు చేస్తారు. మొక్కజొన్న పోషకాలను అధికంగా వినియోగించుకునే పంట. ఈ పంట నుంచి అధిక దిగుబడులు సాధించాలంటే ఎంచుకునే రకం, సాగు చేసే నేలలు, మనం అందించే పోషకాల పట్ల మెలకువతో ఉండాలి. సాగులో మేలైన రకాలను ఎంచుకొని సరైన యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే ఎకరాకు 40 క్వింటాలకు పైగా మంచి దిగుబడులు పొందే అవకాశం ఉందంటూ రబీ మొక్కజొన్న సాగు వివరాలను తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, ఆముదాల వలస కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ కిరణ్ కుమార్. రైతు సోదరులు, ప్రస్తుతం మనకి ఎక్కడైతే ఈ మెరక ప్రాంతాలు ఉంటాయో, అలాగే నీటి వస్తువు ఉన్న దగ్గర మనకి దున్నుకొని వేసుకునే రకంలో మనకి మొక్కజొన్న సాగుకి విపరీతమైనటువంటి మొగ్గు చూపిస్తున్నారు. ఎందుకంటే దిగుబడులు పొంది నికర ఆదాయం పొందడానికి కూడా ఆస్కారం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు రెండో పంట కింద వేసినప్పుడు కొన్ని యాజమాన్య పద్ధతుల్ని, అంటే నేలల దగ్గర నుంచి కోత కోసేదాకా కూడా కొన్ని మెలకువలు పాటించగలిగితే మంచి 40 క్వింటాల వరకు కూడా ఒక ఎకరాకి దిగుబడి రావడానికి ఆస్కారం ఉంటుంది. అందులో ప్రధానమైనవి ఈ నేలలు మనం గమనించినప్పుడు బరువైన నేలలు, తేలికపాటి నేలల్లో కూడా ఈ మొక్కజొన్నని సమర్థవంతంగా సాగు చేయవచ్చు. అలాగే నేల తయారీ మనం గమనించినప్పుడు మనం దుక్కుని బాగా ఒక 2-3 దుక్కులు బాగా చేసుకొని చివరి దుక్కులో 10 టన్నుల వరకు కూడా పశువుల ఎరువును వేసి కలిగి దున్నుకొని మనం విత్తనం విత్తుకుంటే బాగుంటుంది. అలాగే మనము రకాలు మనం గమనించినప్పుడు రకాల్లో చాలా రకాలు ఈ మొక్కజొన్నలో చూసుకున్నట్టయితే చాలా రకాల ప్రైవేట్ హైబ్రిడ్స్ అనేవి మనకి మార్కెట్లో ఉన్నాయి. ఈ హైబ్రిడ్ వెరైటీస్ అన్నీ కూడా మనకు 110 రోజుల్లో మనకు పంట చేతికి వచ్చేస్తూ ఉన్నాయి. ప్రతిదానికి కూడా 35 నుంచి 40 క్వింటాళ్ళు ఒక ఎకరాకి దిగుబడినిచ్చే సామర్థ్యత కలిగినటువంటి రకాలు. కాబట్టి రైతు సోదరులు మార్కెట్లో దొరికినటువంటి ఈ ప్రైవేట్ రకాల్లో ఏదో ఒక రకాన్ని ఎంచుకొని మనం సాగు చేసుకున్నట్టయితే మంచి దిగుబడి రావడానికి ఆస్కారం అనేది ఉంటుంది. అలాగే విత్తన మోతాదు మనం గమనించినప్పుడు 8 కిలోల విత్తనం అనేది ఒక ఎకరాకు సరిపోతుంది. విత్తన శుద్ధి మనం విషయం గమనిస్తే ఈ మధ్య కాలంలో ఎక్కువగా కత్తిరి పురుగు ఎక్కువగా ఆశించి పంట నష్టపరుస్తూ ఉంటుంది. కాబట్టి ఈ సయాంట్రినిలిప్రోల్ దాంతోపాటు కానీ థయామిథాక్సమ్ కాంబినేషన్లో మనకి 410Z డియో అనే మందు మనకు మార్కెట్లో దొరుకుతుంది. దాన్ని 4 నుంచి 6 మిల్లీలీటర్ల కేజీ విత్తనానికి పట్టించి మనం విత్తనం చేసుకున్నట్టయితే కత్తిరి పురుగు అనేది రాకుండా మనం సమర్థవంతంగా అరికట్టవచ్చు. విత్తే పద్ధతికి వచ్చినప్పటికీ బోధులు కాలువను చేసుకోవాలి. అలాగే బోధికి 60 సెంటీమీటర్ల దూరం, మొక్కల మధ్య దూరం వచ్చేసి 20 సెంటీమీటర్ల దూరం పెట్టుకున్నట్టయితే
మొక్కజొన్నలో కండి బాగా తయారై గింజ అనేది చివరి వరకు కూడా నిండి అధిక దిగుబడులు అనేవి సాధించవచ్చు. అలాగే కలుపు యాజమాన్యం మనం గమనించినప్పుడు విత్తనం వేసిన వెంబటే ఎట్రాజిన్ అనే మందుని 1 కేజీ 200 లీటర్ నీటిలో కలిపి మనం సమానంగా ఎకరాకి మనం పిచికారీ చేసుకున్నట్టయితే ఈ గడ్డి మొక్కలు కావచ్చు, అలాగే వెడల్పాటి కలుపు మొక్కలు కావచ్చు రాకుండా ఒక 25 రోజుల వరకు కూడా మనం సమర్థవంతంగా అరికట్టుకోగలుగుతాం. అలాగే విత్తినటువంటి 18 నుంచి 20 రోజుల్లో గడ్డి జాతి మొక్కలు అలాగే వెడల్పాటి కలుపు మొక్కలు రెండు ఉన్నప్పుడు మనకి టెంబోట్రయోన్ అనే మందుని 115 మిల్లీలీటర్లు అలాగే ఎట్రజిన్ అనే మందుని 400 గ్రాములు 200 లీటర్ నీటిలో కలిపి మనం పిచికారీ చేసుకున్నట్టయితే గడ్డి జాతి మొక్కల్ని అలాగే వెడల్పాటి కలుపు మొక్కల్ని రెండింటిని కూడా మనం సమర్థవంతంగా అరికట్టగలుగుతాం. ఈ మధ్య మనకి ఎక్కువగా తుంగ కూడా పంటను ఎక్కువగా ఆశించి నష్టపరుస్తూ ఉంటుంది. దాన్ని మనం నివారించాలంటే హ్యాలోసల్ఫ్యూరాన్ మిథైల్ అనే మందు మనకి మార్కెట్లో సెంపరాన్ దొరుకుతుంది. అదైతే కనుక ఒక 36 గ్రాములు 200 లీటర్ నీటిలో కలిపి మనం పిచికారీ చేసుకున్నప్పుడు ఈ తుంగ అనేది దుంపతో పాటుగా కూడా సమర్థవంతంగా మనం నివారించుకోవచ్చు అనమాట. అలాగే కుదిరినప్పుడు మనకి ఏంటంటే ఒక 25 రోజులు దాటిన తర్వాత ఒక గొర్రెతో మనం అంతర్కృషి చేయగలిగినట్టయితే చాలా వరకు కలుపు అనేది మొలిచిన కలుపును కూడా మనం సమర్థవంతంగా నివారించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఇక ఎరువుల యాజమాన్యం గమనించినప్పుడు ఈ మొక్కజొన్న అనేది అధికంగా ఎరువులకి స్పందిస్తుంది కాబట్టి 100 కిలోలు వరకు కూడా నత్రజని, 35 కిలోల వరకు కూడా భాస్వరం, అలాగే 35 కిలోల వరకు కూడా పొటాషియం ఇచ్చే ఎరువులను మనం వాడాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఈ మధ్య మనకి జింక్ తాలూకు లోపం కూడా మనం గమనించడం జరిగింది. ఈ జింక్ లోపం ఎక్కువగా అయినప్పుడు ఏమవుతుందంటే కొత్తగా వచ్చినటువంటి ఆకులన్నీ కూడా తెలుపుగా మారిపోయి తెల్ల మొగ్గగా మనం గమనించవచ్చు. ఆ తెల్ల మొగ్గని మనం పంట మీద మనం గమనించినప్పుడు ఏం చేస్తామంటే జింక్ సల్ఫేట్ అనే మందుని 2 గ్రాములు 1 లీటర్ నీటి కలిపి మనం పిచికారీ చేసినప్పుడు ఈ తెల్ల మొగ్గను కూడా మనం సమర్థవంతంగా అరికట్టుకోవచ్చు అనమాట. అలాగే నీటి యాజమాన్య విషయానికి వచ్చినట్టయితే మనకు 6 నుంచి 8 నీటి తొడులు అనేవి మనకు అవసరం అవుతాయి. అలాగే ఈ మొక్కజొన్నలో ప్రధానంగా మనకి పోత్ దశలోను అలాగే గింజ కండి వచ్చే దశలోనూ కూడా మనకి నీటి ఎద్దడి అనేది లేకుండా మనం చూసుకోవాలి. అలాగే మన సస్యరక్షణ మనం గమనించినప్పుడు ఎక్కువగా ఇందులో ఈ గులాబీ రంగు కాండం తొలచి పురుగు అనేది ప్రధానంగా కూడా ఆకుల మీద ఆశించి పత్రహరితాన్ని గోకి తినడం వలన ఈ చిన్న చిన్న రంధ్రాలు అనేవి ఏర్పడతాయి. అవి క్రమేణా పెద్దవై మొక్క తాలూకు మొవ్వులోకి ఆశించి ఇది మొవ్వుని కూడా తినేయడం జరుగుతూ ఉంటుంది. గులాబీ రంగు కాండం తొలచి పురుగుని మనం నివారించాలంటే లింగాకర్షక బుట్టలను పెట్టడం కానీ అలాగే మనకి కార్బోఫ్యూరాన్ 3G గుళికలు అనేవి 3 కిలోలు 1 ఎకరాకి తీసుకొని మొక్క తాలూకు మొవ్వులో వేసినట్టయితే మన కాండం తొలచి పురుగుని అనేది అరికట్టవచ్చు. అలాగే దీంతోపాటు క్లోరాంట్రినిలిప్రోల్ అనే మందుని 0.3 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయొచ్చు. అలాగే స్పైనోసాడ్ అనే మందుని 0.3 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసినా కూడా గులాబీ రంగు పురుగుని ఎదుర్కొనగలుగుతాం. అలాగే ఇంకొక ప్రధానమైనటువంటి పురుగు ఏంటంటే కత్తెర పురుగు. ఈ మధ్య కాలంలో మొక్కజొన్న ఏ కాలంలో వేసినా కూడా పంట నాశించి తీవ్రంగా నష్టపరుస్తూ ఉంటుంది. దీనికి గాను లింగాకర్షక బుట్టలను పెట్టడం, వేసవి దుక్కులు లోతుగా చేయటం, అలాగే ట్రైకో కార్డ్స్ని మనం రిలీజ్ చేసినట్టయితే దీనిని సమర్థవంతంగా ఎదుర్కొంటాం. అలాగే దీనికి మనకి మందుల పిచికారీ విషయానికి వచ్చినట్టయితే క్లోరాంట్రినిలిప్రోల్ అనే మందుని 0.3 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయడం. అలాగే మనకి కార్బోఫ్యూరాన్ 3G గుళికల్ని మనం ఎకరాకి 3 కేజీలు మొక్క తాలూకు మొవ్వులో వేసి కూడా దీన్ని అరికట్టవచ్చు. అలాగే ఇక తెగులు విషయం మనం గమనించినప్పుడు కాండం కుళ్ళు తెగులు ఇది మనకి వాతావరణంలో ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్నప్పుడు అలాగే నీటి ఎద్దడికి పంట అనేది గురైనప్పుడు ఈ కాండం కుళ్ళు తెగులు అనేది వస్తుంది. దీని నివారణకు గాను విత్తన శుద్ధి చేసుకోవాలి. అలాగే ట్రైకోడెర్మా విరిడి అనే దాన్ని మనము 2 కేజీల ట్రైకోడెర్మా విరిడి తీసుకొని అలాగే 90 కేజీల బాగా మాగిన పశువుల ఎరువు అలాగే 10 కేజీల వేపపిండితో పాటు బాగా కలిపి ఒక 15 రోజుల పాటు నీడగా ఉన్న ప్రదేశంలో ఉంచి ఆ తర్వాత మొక్కజొన్న విత్తే ముందు సాలలో ఈ ట్రైకోడెర్మా కలిపినటువంటి ఈ పశువుల ఎరువుని మనం వేసుకున్నట్టయితే ఈ కాండం కుళ్ళు తెగుల్ని మనం సమర్థవంతంగా అరికట్టవచ్చు. అలాగే చివరిగా మనకు పాము పోట తెగులు కూడా ఆశించి పంటను ఎక్కువగా నష్టం కలగజేస్తుంది. ముదురాకుల మీద చిన్నగా మచ్చలు అనేవి ఒకదాని మీద ఒకటి అమర్చినట్టు అంటే పేర్చినట్టు మనకు మచ్చలు మనం గమనించవచ్చు. పాము పోట ఎలాగైతే ఉంటుందో ఆ విధంగా మచ్చలు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇవి క్రమేణా ఉధృతి ఎక్కువైనప్పుడు కాండం మీదకి అలాగే కాండం పై నుంచి పొట్ట తాలూకు రేకు మీద కూడా మనకు రావడం జరుగుతుంది, కండి తాలూకు రేకు మీదకి. కాబట్టి వీటిని మనం నివారించాలంటే మనం హెక్సాకోనజోల్ అనే మందుని మనకి 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి మనం పిచికారీ చేయొచ్చు. లేదా ప్రొపికోనజోల్ అనే మందుని కూడా 1 మిల్లీలీటర్ 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసినా కూడా సమర్థవంతంగా అరికట్టవచ్చు. ఈ విధంగా రైతు సోదరులు రెండో పంట కింద మనం మొక్కజొన్న వేసినప్పుడు ఈ తగు యాజమాన్య చర్యలు చేపట్టినట్టయితే మంచి దిగుబడిని అంటే 40 క్వింటాల వరకు కూడా 1 ఎకరాకి ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మంచి నికర ఆదాయాన్ని పొందడానికి ఆస్కారం ఉంటుంది.
ఉభయ తెలుగు రాష్ట్రాలలో అధిక విస్తీర్ణంలో సాగు చేయబడే ప్రధాన నూనె గింజల పంట వేరుశెనగ. సాధారణంగా వేరుశెనగను సమతల మడులలో సాగు చేస్తారు. అధిక వర్షాల కారణంగా ఈ విధానంలో పండించిన వేరుశెనగ నీటి ప్రవాహానికి గురై పంట నష్టపోయే ప్రమాదం ఉంటుంది. అదే ఆధునిక విధానమైన ఎత్తుమడి పద్ధతిలో సాగు చేస్తే ఊడలు బాగా దిగి కాయ పరిమాణం, నాణ్యత పెరుగుతుంది. ఎత్తుమడులను బ్రాడ్బెడ్ ప్లాంటర్ అనే యంత్రం సహాయంతో తయారు చేసుకొని విత్తనాలను విత్తుకోవచ్చు. సాధారణ పద్ధతితో పోలిస్తే ఎత్తుమడులలో వేరుశెనగ సాగు చేయడం ద్వారా నీటి వినియోగ సామర్థ్యం పెరిగి 20% వరకు అధిక దిగుబడులు పొందే అవకాశం ఉంటుందని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. ఎత్తుమడులలో బ్రాడ్బెడ్ ప్లాంటర్ ద్వారా వేరుశెనగ విత్తుకునే విధానం, ప్రయోజనాలను వివరిస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, రాజేంద్రనగర్ వ్యవసాయ కళాశాల ఆచార్యులు డాక్టర్ టి ప్రభాకర్ రెడ్డి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో 5 లక్షల ఎకరాల్లో వేరుశెనగ పంటను పండిస్తున్నారు. ఇది ప్రధానమైన నూనె గింజ పంట. ముఖ్యంగా చూసినట్లయితే సాధారణ పద్ధతిలో తెలంగాణలో ఈ యొక్క వేరుశెనగ పంట అనేది వెడల్పుగా చాళ్ళు చేసుకొని వాటి మధ్యలో 30 సెంటీమీటర్ల కాలువలు చేసుకొని పండించుకునే విధానంలో చాలా ముఖ్యమైన పద్ధతి. సో ఈ విధానంలో కనుక మనం చూసినట్లయితే మనకు ఒక 120 సెంటీమీటర్లు అంటే 4 ఫీట్ల దూరంలో ఒక వెడల్పు బెడ్లు తయారు చేసుకొని ఈ విధంగా చేసుకోవటం వల్ల మనకు మడులు అనేది ఎత్తుగా వచ్చు, మట్టి లూజ్గా ఉండటం వల్ల మనకి యొక్క మొలక అనేది అధికంగా రావడం గమనించడం జరుగుతుంది. దాంతోపాటు ఈ యొక్క కాయలు అధికంగా రావడం, ఊడలు అధికంగా దిగటం వల్ల ఈ యొక్క 20% వరకు అధిక దిగుబడి సాధించడం అనేది గమనించడం జరిగింది. ముఖ్యంగా చూసినట్లయితే ఈ విధానంలో మనకు ఒక 4 ఫీట్ల వెడల్పు బెడ్లు తయారు చేసుకోవడం, ఈ బెడ్ మీద ఒక 4 వరుసల్లో అంటే ప్రతి వరుసకు 30 సెంటీమీటర్ల దూరంలో ఒక 4 వరుసల్లో వేరుశనగని విత్తుకోవడం జరుగుతుంది. ఈ యొక్క వెడల్పు బెడ్ల మధ్యలో ఒక 30 సెంటీమీటర్ల దూరంలో ఈ యొక్క కాలువలు ఏర్పాటు చేసుకోవడం ద్వారా అధికంగా ఉన్న నీటిని తీసివేయడం ఉపయోగపడుతుంది. దాంతోపాటు మనకి ఈ యొక్క తుంపర సేద్య విధానంలో నీటిని అందిస్తాం కాబట్టి ఈ యొక్క వెడల్పు బెడ్లు మధ్యలో ఉండే కాలువల్లో మన యొక్క ఈ పైప్ లైన్లను అమర్చుకొని ఈ యొక్క తుంపర సేద్య విధానంలో మనం నీటిని ఇచ్చుకునే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ విధానంగా విత్తుకోవడానికి మనకు ఈ బ్రాడ్బెడ్ ప్లాంటర్ అనే యంత్రం అందుబాటులో ఉంది. ఈ యంత్రం ద్వారా మనకి ఒకేసారి 4 ఫీట్ల వెడల్పులో బెడ్లు తయారు చేసుకోవటం, దాని మీద ఒకేసారి 4 వరుసల్లో విత్తుకోవటం, సో ఈ రెండు చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ బ్రాడ్బెడ్ ప్లాంటర్ ద్వారా ఒకేసారి బెడ్లు తయారు చేసుకొని విత్తుకునే అవకాశం ఉంటుంది. సో ఈ యంత్రం ద్వారా విత్తుకోవటం వల్ల మనకి వరుసల మధ్య దూరం, మొక్కల మధ్య దూరం సమానంగా పడిపోవటం, దాంతోపాటు విత్తన మోతాదు కూడా కరెక్ట్గా సర్దుబాటు చేసుకోవడం అనేది జరుగుతుంది. ఈ యొక్క మొక్క లూజ్గా ఉండటం ద్వారా మొలక శాతం అధికంగా రావడం జరుగుతుంది. దాంతోపాటు ఊడలు అధికంగా రావడం జరుగుతుంది. ఈ యొక్క నీటి యొక్క వినియోగ సామర్థ్యం కూడా పెరుగుతుంది. నీటిని పట్టి ఉంచే శక్తి కూడా పెరిగే అవకాశం ఉంటుంది. సో సాధారణ పద్ధతిలో అయితే మనకు ట్రాక్టర్తో దున్నిన తర్వాత మనం యొక్క సీడ్ డ్రిల్తో విత్తుకోవడం అనేది, లేదంటే గొర్రుతో విత్తుకోవడం అనేది జరుగుతుంది. సో ఈ విధానంలో మనం బ్రాడ్బెడ్ ప్లాంటర్ ద్వారా విత్తుకునే అవకాశం ఉంటుంది. సో ఈ విధానంలో మనకి యొక్క విత్తన మోతాదు కూడా చాలా వరకు తగ్గే అవకాశం ఉంటుంది. సాధారణ పద్ధతిలో మనకు 60 నుంచి 80 కేజీల విత్తనం ఒక ఎకరాకు సరిపోతుంది. సో ఈ విధానం ద్వారా విత్తుకోవడం ద్వారా మనకి 45 నుంచి 50 కిలోల విత్తనం మాత్రమే సరిపోతుంది. మనకు విత్తనానికి పెట్టే ఖర్చు కూడా చాలా వరకు తగ్గుతుంది. సో దీంతోపాటు మనం ముఖ్యంగా గమనించబడే అంశాలు ఏంటంటే నీటిని కూడా మనం ఈ యొక్క డ్రిప్ సేద్య విధానంలో అంటే బిందు సేద్య విధానంలో కూడా మనం ఈ యొక్క నీటిని ఇచ్చుకోవచ్చు. సో ప్రతి బెడ్ మీద ఒక 4 వరుసల్లో ఉండే వేరుశనగ మధ్యలో 2 వరుసల్లో ఈ యొక్క డ్రిప్ లేయర్స్ పరుచుకోవడం ద్వారా నీటిని, పోషకాలను ఒకేసారి అందించుకోవడం ద్వారా కూడా మన యొక్క నీటి యొక్క వినియోగ సామర్థ్యం, పోషకాల వినియోగ సామర్థ్యం కూడా పెరుగుతుంది. ఎక్కడైతే మనకు వేరుశనగ రకాలలో అధిక దిగుబడినిచ్చే రకాలు, ఎక్కువగా కొమ్మలు వచ్చే రకాలను ఈ పద్ధతిలో మనం ఎంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా ప్రస్తుత పరిస్థితుల్లో అధిక ప్రాచుర్యంలో ఉన్న ఈ యొక్క వేరుశనగ రకం కదిరి లేపాక్షి, కదిరి 1812 అనే రకం కూడా మనకు అధిక కొమ్మలు వచ్చి అధికంగా ఊడలు దిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రకాలని మనం ఈ ఎత్తుమడుల పద్ధతిలో విత్తుకోవడం ద్వారా ఇక అధికంగా కాయలు రావడం, అధిక దిగుబడి రావడం అనేది మనం గమనించడం జరుగుతుంది. వీటితో పాటు సాధారణ రకాలను కూడా మనం ఈ పద్ధతిలో విత్తుకునే అవకాశం ఉంటుంది. మన వేరుశనగను మనం ముఖ్యంగా ఈ యొక్క ఎర్ర నేలల్లో, ఎర్ర గరప నేలల్లో మనం విత్తుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ నేలల్లో అనేది మొక్క లూజుగా మనకి అధిక దిగుబడి రావడానికి ఈ యొక్క ఎత్తుమడులు చేసుకునే యంత్రం కూడా అందుబాటులో ఉంది. కాబట్టి ఈ 4 ఫీట్ల వెడల్పులో బ్రాడ్ బెడ్స్, దాంతోపాటు కాలువలు ఈ విధంగా చేసుకోవడం ద్వారా మనకి 20% వరకు కూడా అధిక దిగుబడి సాధించడం గమనించడం జరిగింది. కాబట్టి సాధారణ పద్ధతి కాకుండా రైతులందరూ కూడా ఈ పద్ధతిపై దృష్టి సారించి అధిక దిగుబడి వచ్చే రకాలను, లేదంటే సాధారణ రకాలను కూడా ఈ పద్ధతిలో విత్తుకోవడం ద్వారా అధిక దిగుబడి సాధించుకునే అవకాశం ఉంటుంది. ఒకప్పుడు తెలుగు రైతుల దశ మార్చిన వాణిజ్య పంట పత్తి. అందుకే రైతులు పత్తిని తెల్ల బంగారంగా పిలుస్తుంటారు. సాధారణంగా పత్తి సాగు యాజమాన్యమంతా ఒకెత్తైతే తీతలు మరొక ఎత్తు.
దూది పింజ పొడవు, పోగు సున్నితత్వం, నార బలం, నార నాణ్యత పైన ధర ఆధారపడి ఉంటుంది. కాబట్టి తీతల సమయంలో రైతులు అత్యంత మెలకువగా వ్యవహరించాలి. నాణ్యత లేని, తేమ శాతం ఎక్కువగా ఉన్న పత్తిని మార్కెట్కు తరలిస్తే రైతుకు ధర దక్కదు. నాణ్యతా ప్రమాణాలు ఉండే విధంగా పత్తి తీతల సమయంలోనూ అనంతరం రైతులు కొన్ని మెలకువలు పాటిస్తే మంచి ధరను పొందవచ్చంటూ వివరాలు తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం, అఖిల భారత సమన్వయ పథకం పత్తి విభాగం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ అశోక్ కుమార్. తెల్ల బంగారంగా పిలువబడేటువంటి ప్రతి పంటను మన రాష్ట్రంలో అధిక విస్తీర్ణంలో రైతులు సాగు చేయడం జరుగుతుంది. ఈ ప్రస్తుతము పత్తి పంటను చూసినట్లయితే మే చివరిలో విత్తినటువంటి పంట ప్రస్తుతము పత్తి తీతల దశలో ఉంది. జూలైలో విత్తినటువంటి పంట ప్రస్తుతము కాయ పగిలి పత్తి వచ్చేటువంటి దశలో ఉంది. ఈ పత్తి నాణ్యత అనేది చూసినట్లయితే పింజ పొడవు, పింజ మృదుత్వము, పింజ గట్టిదనము, తర్వాత పింజ పరిపక్వత పైన ఆధారపడి ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు పంట తీసేటువంటి సమయంలో కొన్ని మేలైనటువంటి యాజమాన్య పద్ధతులు పాటించాలి. మొట్టమొదట ఈ పత్తిని తీసేటువంటి సమయంలో అంటే బాగా కాయ పగిలి విచ్చుకున్నటువంటి పత్తిని బాగా నిదానంగా దానికి ఈ తొడిమెలు కానీ ఎండిపోయిన పదార్థాలు కానీ తగలకుండా మంచి పత్తిని తీయాలి. అదేవిధంగా పత్తి తీసేటువంటి సమయాన్ని చూసినట్లయితే ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు, అదేవిధంగా మధ్యాహ్నం 3 గంటల నుంచి 6 గంటల వరకు తీసినట్లయితే మంచి నాణ్యమైన పత్తిని పొందవచ్చు. ఎందుకంటే ప్రస్తుతం ఈ అక్టోబర్ మాసము, నవంబర్ మాసంలో ముందుగా ఉష్ణోగ్రతలు తగ్గి ఉదయం పూట మంచు ఉండేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ మనం పత్తి తీసేటువంటి కార్యక్రమాన్ని ఉదయం 10 గంటల తర్వాత మొదలు పెట్టుకోవాలి. అదేవిధంగా మధ్యాహ్నం 1 గంట నుంచి 3 గంటల వరకు అధిక ఉష్ణోగ్రతలు ఉండటం వలన పత్తి తీసేటువంటి సమయంలో ఏవైనా ఈ ఎండిపోయినటువంటి కొమ్మలు కానివ్వండి, తొడిమలు కానివ్వండి, ఇవన్నీ కూడా కలిసి చెత్తా చెదారం అనేవి కలవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి పత్తి తీసేటువంటి సమయం అనేది చాలా ముఖ్యమైనది. పత్తి తీసిన తర్వాత నీళ్ళలో గాలి తగిలేటట్లు ఆరబెట్టాలి. దీనివలన గింజ గట్టిదనం అనేది బాగా కడుతుంది. తర్వాత పత్తి పంటను మనం నిల్వ చేసే ముందు దాదాపు తేమ శాతం 8 నుంచి 9 వరకు ఉండేటట్లు చూడాలి. అదేవిధంగా ఈ పత్తి పంటను మనము ఈ పంట సమయంలోనే కాకుండా మనం మార్కెట్కు తరలించేటువంటి సమయంలో కూడా దుమ్ము ధూళి పడకున్నట్లు టార్పాలిన్లు ఇవన్నీ కూడా కప్పుకోవాలి. ఇక ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సింది పత్తి తీతల సమయంలో అంటే మొదటి తీత, రెండవ తీత, మూడవ తీతలు వచ్చినప్పుడు అన్నీ ఒకేసారి కలపడం వలన కూడా ఈ పంట నాణ్యత అనేది దెబ్బతింటుంది. ఎందుకంటే మొదట చివరిలో వచ్చినటువంటి పత్తి నాణ్యత అంతగా ఉండదు. ఇది మధ్య తీతలతో ఎప్పుడైతే కలిపినారో అప్పుడు నాణ్యత దెబ్బతింటుంది. కాబట్టి పత్తి పంట మొదటి తీసినటువంటి పత్తి, అదేవిధంగా చివరి దశలో తీసింది దాన్ని వేరుగా ఉంచి మార్కెట్లో తరలించినట్లయితే ఈ ఏదైతే మంచి నాణ్యత ఉన్నటువంటి పత్తికి అధిక దిగుబడి పొందడానికి అవకాశం ఉంటుంది. ఈ పత్తి తీతలకు కిలోకు 10 నుంచి 15 రూపాయల వరకు కూడా రైతు సోదరులు వెచ్చించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ సంవత్సరము వాతావరణం చూసుకున్నట్లయితే ఈ వర్షాలు అనేవి మనకు ఆగస్టు మాసంలో, సెప్టెంబర్ మాసంలో నిరవధికంగా పడడం జరిగింది. దీనివలన వాతావరణంలో తేమ శాతం వలన కూడా పంట నాణ్యత దెబ్బతినేటువంటి అవకాశం ఉంది. కాబట్టి రైతు సోదరులు ఈ పత్తి తీతలు అనేటువంటివిలో మెలకువలు పాటించినట్లయితే మంచి నాణ్యమైనటువంటి పత్తిని పొందవచ్చు. అంతేకాకుండా ఇటీవల కురిసిన వర్షాలకు పత్తి తీతల తర్వాత కూడా ఈ పత్తి మొక్కలు చిగురించి తర్వాత కొన్ని పూలు రావడం అనేది జరుగుతుంది. ఇది రైతు సోదరులు 1-2 క్వింటాలు వస్తాయని చెప్పేసి ఈ పత్తి పంటను అలాగే పొడిగించకుండా ఒక 3 తీతలు అయిపోయిన తర్వాత పత్తి పంటను తీసేయడమే ఉత్తమం. ఈ అక్టోబర్, నవంబర్ మాసాల్లో పత్తి పంటను అలాగే ఉంచినట్లయితే గులాబీ రంగు పురుగు ఏదైతే ఉందో దాని ఉధృతి పెరగడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ పత్తి మొక్కలను తీసేసి వంట చెరుకుగా వాడకుండా మల్చర్ సహాయంతో ఈ పత్తి మొక్కలను మనము బాగా నేలలో కలిదినట్లయితే నేలలో కర్బన శాతంతో పాటు సూక్ష్మజీవుల సంఖ్య కూడా పెంపొంది నేల కర్బన శాతం పెరిగి తద్వారా నేల సారవంతం అవడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఒకవేళ నేల తేమ ఉన్నట్లయితే తక్కువ పంట కాల పరిమితి ఉన్నటువంటి ఏవైనా కానీ అంటే పెసర కానీ ఇటువంటి పంటలు లేదా గడ్డి, జొన్న వేసుకున్నా కూడా కొంతవరకు దిగుబడి పొందేటువంటి అవకాశం ఉంది. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం.
తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా పటాన్చేరులోని ఇక్రిసాట్ పంటల సాగుపై పలు పరిశోధనలు చేస్తోంది. సాగు రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చేందుకు వివిధ విభాగాల శాస్త్రవేత్తల ఆధ్వర్యంలో దేశ విదేశాల్లో పలు ప్రాజెక్టులు చేపట్టి సత్ఫలితాలు సాధిస్తోంది. ఇందులో భాగంగా తాజాగా హైదరాబాద్ కు చెందిన అగ్రిబజ్ అనే అంకుర సంస్థ సాంకేతిక సహకారంతో కంది, శనగ పంటల్లో అధిక దిగుబడులు సాధించాలనే లక్ష్యంతో కృషివాస్ ఫార్మర్ పేరుతో శాటిలైట్ ఆధారిత అత్యాధునిక యాప్ ను రూపొందించింది. వాతావరణంలో పెరుగుతోన్న కార్బన్ డయాక్సైడ్ ప్రభావం మొక్కలపై ఎలా ఉంటుందో అంచనాలు వేస్తూ ఇక్కడి శాస్త్రవేత్తలు పలు ప్రయోగాలు చేస్తున్నారు. I'm a principal scientist at ICRISAT, and I'm leading a center of excellence on climate change research for plant protection. This center is established with the funding support from the Government of India by Department of Science and Technology program, and in this we are working keeping in mind the future impact of the climate change. Like we know there is a temperature is going to increase. We have seen the lot of rainfall is happening within a short span of time, and the gases like carbon dioxide is increasing. So our science is to develop crops which are climate resilient in future, which can withstand all these impacts. So we have a lot of facilities here like open top chambers, free air carbon dioxide enrichment facility, and carbon dioxide temperature gradient tunnels, where we do a lot of research. Especially we look into the impacts of these increasing temperature and carbon dioxide on the emerging pests and diseases. We also see the impact how the crop yields are going to be affected in future, and we also see how the nutritional quality of the grains is going to change. So our science and our research, what we have done, that indicates that there is going to be an increase in the number of pests and diseases in future, which we have not seen in the past. That means more challenge to the farmers in future. We are seeing that the plant grows very happily when we increase the carbon dioxide, but there is an impact on the yield. Yield is getting reduced, and the nutritional quality like iron, zinc, potassium, manganese, calcium, all of these is being reduced. So that means whatever the crop in the future will grow, that will have a deficiency of all these protein, iron, zinc, and yield will be less. Then how should we solve this problem? That's what our effort is being done, and we are trying to identify the seed which are not affected by these changes. So we have a gene bank here where lot of seeds are being stored, which comes from traditional, like so many, like 500 years ago or 100 years ago, those seed varieties are available. So because those kind of seeds are come from the different places, and we are testing them. So we identify those seeds which are not affected at all by the increasing temperature, by the elevated carbon dioxide and the rainfalls and all, and identify them, and then we share it with the breeding programs. They use it in the breeding crossing program to develop those high yielding and climate resilient varieties. So this will be very important from the food security, from the nutritional security point of view, where a lot of effort is done by the Government of India, which we are trying to support. And also we are training our young generations, also youth and students. We are working on AI, artificial intelligence technology, and right now also we are working on a project. What we are doing there, we are monitoring the crops in the large scale in farmer fields. We are doing in 10,000 farmers in 2 districts in Telangana and 3 districts in Karnataka, along with the foundations. Some of the work is going on, and in that what we are trying to do, we are using the satellite imaging, and then looking at the in our lab only we can see those fields, farmer fields. We geotag them and we monitor them on the computer itself, and we can see in our system in which farmer field what kind of the stress is happening. So if the farmer is in Karnataka, I can tell from here that in that particular farm there is some disease. So we are doing strongly advocating the AI technology, because again artificial intelligence is going to be the future, and young generation especially will work in the artificial intelligence in agriculture. So that's what also we are working on, and if we get success in another 2 years, probably we will be able to share all the results with this, how we can monitor, and that can again be a good for the farmers. We can give them solutions on their through the app, through the WhatsApp messages, by giving them advisories through just sending messages to all the farmers that if this weather is there, you can see this kind of pest and disease in the farm,
or also what kind of spray should you do, what should you do, whether spray the fertilizer or the pesticide or the fungicide. So all the solutions will be given through the digital technologies, through the smart phones to the farmer. This is already happening, but it will increase in future. So all these messages and advisories will go to the farmers through the various mobile apps, and I know AI is going to be a great thing in agriculture. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadaata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.